నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 200 పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు అధికారులు సీల్ వేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి పోలీస్ బెటాలియన్ మధ్య ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన భద్రతతో నల్గొండలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంకు తరలించారు. మార్చి 3న జరిగే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్ముడ్ రిజర్వ్డ్ బలగాలు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యూ. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రశాంతంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం కూడా 200 పోలింగ్ స్టేషన్లలో ఉమ్మడి 3 జిల్లాలు, కొత్తగా ఏర్పడ్డ 12 జిల్లాల్లో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉన్నత స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగింది. 2019 ఎన్నికల్లో 92.66% పోలింగ్ నమోదు కాగా ఈ ఎన్నికల్లో స్వల్పంగా కొంత పెరిగిందని చెప్పుకోవచ్చు. 93.57% పోలింగ్ నమోదైంది. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా తీసుకున్నారు అభ్యర్థులు. మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం గత 2 నెలల నుంచి చేస్తున్నారు. ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఓటర్ని గెలవడం, ఆ ఓటర్ని ఓట్లు అభ్యర్థించడం, వాళ్ళు చేసే పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళని వివరిస్తూ ఓట్లను రిక్వెస్ట్ చేశారు. ఈ పోలింగ్కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఓవైపేమో అభ్యర్థులు కూడా పరిశీలించారు, మరోవైపేమో ఆ పోలింగ్ సరళిని కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నది. ఇక నల్గొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఇలా త్రిపాఠి, అదేవిధంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ పోలింగ్కు సంబంధించి మొత్తం కూడా 200 పోలింగ్ కేంద్రాల్లో నిన్న ఉదయం ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా 4 గంటల వరకు కూడా ముగిసింది. ఈ ఓటర్లు మొత్తం కూడా 25,797 మంది ఓటర్లు ఉంటే దాదాపు అంటే 93.57% పోలింగ్ అయితే నమోదైంది. ఇక ఇప్పుడు వాళ్ళ ఎవరి భవిష్యత్తు ఎలా ఉంది అనేది వాళ్ళ ఈ బ్యాలెట్ బాక్సులలో వాళ్ళ భవిష్యత్తు తేలనుంది. దీనికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ 3వ తేదీ ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చేస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, వేర్ హౌస్ కార్పొరేషన్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు, సెంట్రల్ ఫోర్స్తో పాటు స్టేట్ ఫోర్సు, అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఎన్నికలకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి మాత్రం రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. రాజకీయ నేతలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళకు అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారం చేస్తూ వాళ్ళు ఓట్లను అభ్యర్థించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు 2019లోనేమో పిఆర్టీయూకు సంబంధించి పూల రవీందర్ పోటీ చేశాడు, అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి పోటీ చేశాడు. పూల రవీందర్ మీద నర్సిరెడ్డి గెలుపొందాడు. అదేవిధంగా 2013 ఎన్నికల్లో యూటీఎఫ్ పై అటు పిఆర్టీయూ అభ్యర్థిగా పూల రవీందర్ గెలుపొందాడు. ఇట్లా ఇది 4వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొదట 2007లో చుక్క రామయ్య, అదేవిధంగా 2013, అదేవిధంగా 2019 ఎన్నికలు, ఇప్పుడు 2025 ఎన్నికల్లో 4వసారి ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు అదేవిధంగా ఎట్లా ఉంటాయి, మనతో పాటు రెవెన్యూ అధికారి ఉన్నారు, సార్ మాట్లాడదాం. సార్, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి కౌంటింగ్కు సంబంధించి? కౌంటింగ్ సంబంధించి ఇప్పుడు నిన్నటి నుండి నిన్న మనకు ఉదయం 8 గంటల నుంచి అన్నది పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అన్నది అయిపోయింది. అన్ని జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాము. నిన్న ఎక్కడ మన 12 జిల్లాలలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సేఫ్గా అందరూ ఇక్కడికి వేరే జిల్లాల నుంచి కూడా రాత్రి గత 3 గంటల వరకు అన్ని ఇక్కడికి రీచ్ అయినాయి. రీచ్ అయిన తర్వాత 200 పోలింగ్ స్టేషన్స్ మన జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 200 బాక్సులు వచ్చిన తర్వాత బస్సులతోటి అడిషనల్ కలెక్టర్స్, డిఆర్ఓస్, తహసీల్దార్స్ అందరూ వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్స్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌంటర్ వైజ్ మళ్ళీ తీసుకొని అక్కడ మెటీరియల్ చెక్ చేసుకొని ఆ స్క్రూటినీ చేసి మళ్ళీ ఒక్కొక్క బాక్స్ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్లో 200 పిఎస్లు అక్కడ పెట్టిన తర్వాత ఎస్పీ గారు, కలెక్టర్ గారు వచ్చి వాటిని సీజ్ చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన. అదేవిధంగా రేపు 3వ తారీఖు జరగబోయే కౌంటింగ్ కూడా ఇప్పటి నుండి అరేంజ్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ డయాస్కు ఎటు, స్టాప్ ఎటు, ఏజెంట్స్ ఎట్లా అనేది 3 బార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డయాస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాప్కు ఈ బార్కెటింగ్ చేస్తుంది. అదేవిధంగా ఏజెంట్లకు వెనక సైడ్ అట్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తము ఈ అరేంజ్మెంట్స్ అనేది టోటల్గా కంప్లీట్ అవుతాయి. తర్వాత ఎల్లుండి మనకు 3వ తారీఖు నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ సాఫీగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాను. గ్రూప్కు సంబంధించి ఎవరెవరిని అనుమతిస్తారు ఇక్కడ?
స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఎవరైతే అఫీషియల్గా డాక్టర్ పోలింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మాత్రమే ఐడి కార్డు ఉన్న మాత్రమే వాళ్ళకు అలో ఉంటుంది. వేరే వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో ఉంటుంది ఉండదు. ఏజెంట్లకు మాత్రం ఇటు అలో చేయడానికి ఉంటుంది. వాళ్ళకు సపరేట్ వే ఉన్నాయి కాబట్టి వాళ్ళు అటు మాత్రమే రావాలి. అక్కడికి వచ్చి మాత్రమే వాళ్ళకు కూడా పాసులు ఉంటే మాత్రమే అలో ఉంటుంది. ఆ పాసులు ఉన్న మాత్రమే వాళ్ళ వే ద్వారా వాళ్ళకు వచ్చి అక్కడ వాళ్ళకు కూడా ఏజెంట్స్ కూడా సఫిషియెంట్గా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. దాదాపు ఎన్ని రోజులు బట్టి అవకాశం ఉందని అంచనా ఇస్తున్నారు అధికారులు? మ్యాక్సిమమ్ ఓటర్స్ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఒక 25,000కు మనకు ఒక 24 వరకు 93.56 ఓటర్స్ పోల్ అయినాయి కాబట్టి మ్యాక్సిమం 1 డేలో కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాము. మ్యాక్సిమం 1 డేలో అయిపోతుందని అనుకుంటున్నాము. చూడొచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు ఎంత సీరియస్గా ఎన్నికల ప్రచారం చేసి ఎంత సీరియస్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో అధికార యంత్రాంగం కూడా అంతే సీరియస్గా ఈ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా ప్రశాంతంగా ముగిసే విధంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఎన్నికలు ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఎలక్షన్ కోడ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ని ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం, వాళ్ళని కూడా అభ్యర్థులందరినీ కూడా మానిటరింగ్ చేయడంతో పాటు ఈరోజు సంబంధించి కూడా ఇప్పటి వరకు స్ట్రాంగ్ రూమ్లోకి అన్ని కూడా బ్యాలెట్ బాక్సులను తీసుకువచ్చారు. ఇక 3వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ వైజ్గా కౌంటింగ్ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీలో అభ్యర్థి గెలుపుకు సంబంధించి నిర్దేశించకపోతే, ఒకవేళ తేలకపోతే మళ్ళీ 2వ ప్రియారిటీకి వెళ్తారు. 2వ ప్రియారిటీలో కూడా తేలకపోతే 3వ ప్రియారిటీకి పోతారు. సో ఈ ఓటు లిమిటెడ్ ఓట్లు అనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 25,000 ఓట్లు మాత్రమే, దాంట్లోనే 24,000 ఓట్లు మాత్రం సుమారు పోలైనాయి కాబట్టి ఈ ఓట్లను కూడా ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసి తొందరగా ముగిసే విధంగా అధికార యంత్రాంగం కూడా ఇక్కడ సమాయత్తం అవుతుంది. అన్ని కూడా ఏర్పాట్లను చేస్తుంది. ఇది ఎలక్షన్కి సంబంధించిన అప్డేట్.